ఇప్పుడు నేను చూపించాల్సిన గుడి అయితే మాత్రం ఇదండి. మీరు ఇదిగో చూస్తున్నారు కదా, ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ గుడి వచ్చేసి కనీసం ఒక 200 సంవత్సరాలు అయిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ గుడిలో ఉన్న శివలింగం అయితే మాత్రం దాదాపు ఒక 850 సంవత్సరాల క్రితందని చెప్తున్నారండి. చోళుల కాలం నాటిదండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీనవల్లూరు అనే గ్రామానికి వెళ్తున్నానండి. ఈ మీనవల్లూరు అనే గ్రామం పెంటపాడు మండలానికి చెందింది, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ గ్రామంలో ఒక ఓల్డ్ శివాలయం ఒకటి ఉందండి, పురాతన శివాలయం. ఈ శివాలయం వచ్చేసి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిదండి. అలాగే ఈ శివాలయం వచ్చేసి కట్టి 200 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏంటంటే ఈ పాతప్పుడు ఒక శివాలయం ఉండేదంటండి. అది పడగొట్టేసిన తర్వాత అది శిథిలావస్థకి చేరుకున్న తర్వాత ఈ శివాలయం అనేది కట్టారంట. అలాగే ఈ శివాలయంలో ఉన్న లింగం దాదాపు 850 సంవత్సరాల క్రితందంటండి. అంటే చోళుల కాలం నాటిదంటండి ఈ శివలింగం వచ్చేసి. ఇప్పుడు నేను ఆ గ్రామానికి వెళ్ళే మార్గంలో ఉన్నానండి. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ శివాలయం అంతా ఏ విధంగా ఉందో, అలాగే ఈ శివాలయంలో ఉన్న శివుడి యొక్క చరిత్ర అనేది చూద్దామండి ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక రూట్లో ఉన్నాను. ఆ రూట్ మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందో. ఇదిగోండి, చూసారా ఎలా ఉందో? బాగుంది కదా. ఇదిగోండి, మనం వెళ్ళాల్సింది అయితే ఇటువైపు వెళ్ళాలి. చూడండి చాలా బాగుంది. మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు, ఒక ఫ్లవరు. ఇదిగోండి, ఫ్లవర్ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా భలేగా. అలాగే ఈ మీనవల్లూరు అనే గ్రామం తాడేపల్లిగూడెం పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అటేమో తణుకు పట్టణానికి ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడైతే ఆ గ్రామానికి వెళ్ళిపోయి ఆ శివాలయం అంతా ఏ విధంగా ఉందో చూద్దామండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మీనవల్లూరు అనే గ్రామం. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పంచాయతీ ఇది సంబంధించింది ఒకటి ఉంది, ఆఫీస్ లాగా. అలాగే ఇవి చూస్తున్నారు కదా, ఇవి స్ట్రీట్లు. ఇప్పుడు నేను చూపించాల్సిన గుడి అయితే మాత్రం ఇదండి. మీరు ఇదిగో చూస్తున్నారు కదా, ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ గుడి వచ్చేసి కనీసం ఒక 200 సంవత్సరాలు అయిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ గుడిలో ఉన్న శివలింగం అయితే మాత్రం దాదాపు ఒక 850 సంవత్సరాల క్రితందని చెప్తున్నారండి. చోళుల కాలం నాటిదండి ఇందులో ఉన్న శివలింగం అయితే. ఇప్పుడైతే ఈ గుడి లోపలికి వెళ్ళి ఈ గుడి అంతా ఏ విధంగా ఉందో చూద్దామండి. అలాగే ఆ శివలింగం కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. ఇదిగోండి మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఒక ఇల్లు టైప్లో ఉందండి ఈ గుడి ఎంట్రన్స్. నేను చాలా టెంపుల్స్లో చూపించాను, ఇదే విధంగా ఉన్నాయి చాలా మట్టుకి. ఇక్కడ చూడొచ్చు మీరు, శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. మీరు ఇక్కడ ఎంట్రన్స్లో రాగానే చూడొచ్చు పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంది. చూస్తున్నారు కదా మండపం, ఇదేమో మండపం. ఇదిగోండి గుడి మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గుడి అండి. చూడండి ఏ విధంగా ఉందో. అలాగే ముందుగా ఏంటంటే మీకు ఇక్కడ ఉన్న శివలింగాన్ని చూపిస్తాను లోపలికి వెళ్ళి. మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ది వెళ్ళకుండా ఎలా పెట్టేశారో. ఇక్కడ మీరు చూడొచ్చు నందీశ్వరుడు.
నందీశ్వరుడు చూశారు కదా. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే ఇప్పుడు మీకు వీరేశ్వర స్వామి వారిని చూపిస్తానండి. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారండి. ఇదిగోండి వీరేశ్వర స్వామి వారి శివలింగం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. అలాగే ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి. ఈ శివలింగం వచ్చేసి దాదాపు ఒక 850 సంవత్సరాల క్రితందంటండి. ఈ 850 సంవత్సరాల క్రితందంటే చోళుల కాలం నాటిది. అప్పుడు కొంతమంది ఆక్రమణదారులు ఈ ఊరిలో ఉన్న గుళ్ళన్నిటి మీద దాడి చేశారంటండి. అప్పుడు దాడి చేసినప్పుడు భద్రకాళి అమ్మవారి విగ్రహం అయితే డిస్ట్రాయ్ అయిపోయిందంట. డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని అలాగా డిస్ట్రాయ్ చేసేసి ఇక్కడ పక్కనే ఉన్న నూతిలో పడేశారంట. ఆ నూతి కూడా మీకు చూపిస్తాను. బావిలో పడేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లింగాన్ని మాత్రం ఎలాగైనా కాపాడాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది గ్రామస్తులు భూమిలో కప్పెట్టేశారంటండి. అంటే భూమిలో గొయ్యి తీసి పెట్టేశారంట. ఆ తర్వాత 350 సంవత్సరాల తర్వాత ఒక రైతు కుటుంబానికి పశువుల పాకలో ఈ శివలింగం అనేది బయటపడడం జరిగిందండి. అప్పుడు ఒక గుడిని కట్టి ఆ గుడిలో ఇలాగ పూజలు చేయటం అయ్యి స్టార్ట్ చేశారంటండి ఈ శ్రీ వీరేశ్వర స్వామి వారికి. ఆ తర్వాత కొన్నాళ్ళకి అంటే ఒక 200 ఏళ్ళ తర్వాత మన ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ శివాలయం మొత్తం ఇది కట్టడం అయితే జరిగింది. చూసారు కదా. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నానండి. చూడండి ఒకసారి. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉందండి, చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ చూడొచ్చండి. మీకు ఇక్కడ ఆల్రెడీ చూపించాను కదా ఇవన్నీ శివలింగం. చెప్పాను కదండి ఈ శివలింగమే చోళుల కాలం నాటిదండి. అప్పుడు వెలిసిన శివలింగం అంటండి. మీకు ఆల్రెడీ చెప్పాను. దండయాత్రకు వచ్చినప్పుడు ఎవరో ఆక్రమణదారులు డిస్ట్రాయ్ చేస్తారేమో అని చెప్పేసి భూమిలో కప్పెట్టడం జరిగింది. ఆ తర్వాత 350 ఏళ్ళ తర్వాత మళ్ళీ బయటికి తీసి పూజలు చేయడం అనేది స్టార్ట్ చేశారండి. అలాగే ఈ పక్కన మీరు చూడొచ్చు భద్రకాళి అమ్మవారు. అలాగే ఈ భద్రకాళి అమ్మవారి విగ్రహం అయితే మాత్రం స్వయంభూ అయితే కాదండి. అప్పటిది అయితే స్వయంభూ అయితే మాత్రం డిస్ట్రాయ్ చేసేసారంట. ఆ విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తాను నేను. చూడవచ్చు మీరు ఇదంతా ఏ విధంగా ఉందో. అంతండి, చూసారు కదా. ఇప్పుడైతే బయటికి వెళ్ళి గుడి అంతా ఏ విధంగా ఉందో మొత్తం చూద్దాం. గుడి నుంచి అయితే బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఇందాక బావని చూపించాను కదా, బావని చెప్పాను కదండి. అదే ఇదిగోండి భద్రకాళి అమ్మవారి విగ్రహం ఇది. ఈ విగ్రహాన్నే ధ్వంసం చేసేసి ఇదిగో ఆ బావిలో పడేశారు. శివలింగాన్ని కూడా ధ్వంసం చేసేస్తారేమో అని చెప్పేసి అలాగే భూమిలో కప్పెట్టేశారంట. ఈ పక్కన చూడవచ్చు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారు, భద్రకాళి అమ్మవారు. అలాగే ఇప్పుడు గుడి చుట్టూరు చూద్దాం. చూడండి నాగమల్లి పువ్వులు పెట్టారు చూసారా. ఇప్పుడు ఈ నాగమల్లి పువ్వులో ఉన్నది చూపిస్తాను చూడండి మీకు. ఒక శివలింగం లాగా ఉంటుంది. అయ్యో ఇది లేదు ఇందులో. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా.
ఇదిగోండి, ఇది చూసారు కదా శివలింగం లాగా ఉంది. ఈ పువ్వు లోపల ఉంటుంది అన్నమాట. ఇది సరిగ్గా ఉండట్లేదు, అది అదే పువ్వు లోపల ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇదేదో చెట్టు. అలాగే ఇది వచ్చేసి ఎలక్కాయ చెట్టు. ఇదిగోండి నాగమల్లి చెట్టు. ఇది ఒకసారి ఈ గోపురం చూడండి. ఇదిగోండి, చూసారు కదా. ఇదైతే మాత్రం ఒక 200 ఏళ్ళ క్రితం కట్టిందనమాట. ఇప్పుడు శివలింగం దొరికినప్పుడు కట్టిన గుడి అయితే వేరు, అదైతే డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఇది కట్టడం జరిగింది. చూసారు కదా, ఇదంతా కూడా ఈ ఆర్కిటెక్చర్ అది చూడొచ్చు మీరు. మొత్తం విగ్రహాలు అవన్నీ కూడా బాగా అనిపిస్తున్నాయి. బాగా పాత గుడి అండి ఇది. అలాగే ఈ పైన చూడండి ఒకసారి, పావురాలకు పెట్టారు, బాగా పెట్టారు కదా గూడులాగా. అది చూసారు కదండి వీడియో. ఈ వీడియోలో నేను చూపించిన ఈ శివాలయం ఏ విధంగా ఉందో మొత్తం చూసారు కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందు ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. నేను ప్రీవియస్గా తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఇలాంటివే. మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.